హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ శనగపప్పు చారు లేదా కట్టు చారు. ఈ చారుని రెండు రకాల పేర్లతో పిలుస్తారు. సాధారణంగా మనం పూర్ణాలు కానీ భక్షాలు కానీ ప్రిపేర్ చేసినప్పుడు శనగపప్పుని ఉడికించిన వాటర్ని తీసివేస్తూ ఉంటాం. అలా కాకుండా శనగపప్పుని ఉడికించిన వాటర్తో ఇలా చారుని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా శనగపప్పు చారును ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నేను శనగపప్పుని ఉడికించగా వచ్చిన వాటర్ని ఇలా బౌల్లోనికి తీసుకున్నాను. మీరు కేవలం చారును ప్రిపేర్ చేయడానికి మాత్రమే శనగపప్పును ఉడికించి తీసుకున్నట్టయితే 1 నుంచి 1.5 కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని 1 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇలా శనగపప్పులో ఉండే వాటర్ను బౌల్లోకి వేసి పెట్టండి. అలాగే మీరు ఉడికించి తీసుకున్న పప్పును కూడా 1 కప్పులోకి వేసుకొని తీసుకోండి. నేను చారును ప్రిపేర్ చేయడం కోసమే సపరేట్గా 1 కప్పు వరకు పప్పును తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఉడికించిన పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పప్పు మిశ్రమాన్ని ముందుగానే పప్పును ఉడికించి తీసుకున్న వాటర్లోనికి వేసుకొని పప్పు మొత్తం వాటర్లో కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా పప్పుని గ్రైండ్ చేసి వాటర్లో వేసి కలుపుకోవడం ద్వారా చారు చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పు మిశ్రమం అంతా వాటర్లో చక్కగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత చారును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని ఈ బౌల్లోనికి వేసుకోండి. తర్వాత పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని రెమ్మలు లేకుండా రసాన్ని మాత్రమే తీసుకొని చారులోకి యాడ్ చేసుకున్నాను. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత పొడవుగా చాప్ చేసిన 2 టమాటాలు, పొడవుగా చాప్ చేసిన 2 మీడియం సైజుగా ఉన్న ఆనియన్స్ తరుగు, పొడవుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, పొడవుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆలు ముక్కలను చారులోకి వేసుకోండి. తర్వాత తగినంత కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోండి. అల్లం వేసుకున్న తర్వాత కారం, మసాలా, అల్లం కలిసేలా చారుని ఒకసారి బాగా కలిపి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చారు కాస్త చిక్కబడేంత వరకు లేదా ఆలు ముక్కలు కాస్త మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ మరిగించుకోండి. చారు మసలడానికి ఎక్కువగా టైం పట్టదు. 10 నుంచి 15 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ మరిగిస్తే సరిపోతుంది. చారు ఇలా చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన చారుకు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపును ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని అందులోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పును వేసుకోండి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత 3 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి, ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి, వెల్లుల్లి చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1/2 టీ స్పూన్ పసుపును వేసి పసుపు మొత్తం పోపులో కలిసేలా బాగా కలుపుకోండి. పసుపంతా చక్కగా కలిసిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి
స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పోపును ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న చారులోనికి వేసేయండి. పోపు వేసిన తర్వాత పోపు చారు కలిసేలా బాగా కలుపుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా శనగపప్పు చారు లేదా కట్టు చారు రెడీ. ఇలా రెడీ అయిన చారులోనికి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మీ ఇష్టాన్ని బట్టి రైస్తో గాని, గోధుమ రవ్వ ఉప్మాతో గాని, ఇడ్లీతో గాని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చారును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.